శ్రీమాత్రే నమః. ఈరోజు మీకు నిన్న మేము వెళ్ళిన రాజమండ్రిలోని రాజమండ్రి క్షేత్రపాలకుడైన శ్రీ వేణుగోపాల స్వామి వారి గుడికి వెళ్ళామండి. గుడి చాలా పెద్ద ప్రాంగణం, చాలా బాగుందన్నమాట. గుడి గోడల మీద అంతా కూడా దశావతారాలు అన్నీ పెయింట్ చేసి చాలా అందంగా ఉంది. ఇది వెలగ చెట్టు అండి. ఈ చెట్టు నిండా వెలక్కాయలు ఉన్నాయి. ఎన్ని వెలక్కాయలు! అది ఇక్కడ స్థల పురాణం అనమాట. ఈ గుడి మీద మహమ్మదీయులు 13వ శతాబ్దంలో దండయాత్ర చేసి వస్తున్నారని తెలియగానే అర్చక స్వాములు స్వామి విగ్రహాన్ని గోదావరి తీరంలో దాచేసి పూజలు చేసేవారట. వాళ్ళు గుడిని ధ్వంసం చేసేసి వెళ్ళిపోయారు విగ్రహాలు దొరక్క. తిరిగి 17వ శతాబ్దం దాకా అలాగే పూజలు చేసేవారు. 17వ శతాబ్దంలో రాజా వెంకటరాయలం గారు ఈ గుడిని పునర్నిర్మించి స్వామివారి వేణుగోపాల స్వామి వారితో పాటు లక్ష్మీ నరసింహస్వామిని, శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కూడా ప్రతిష్ఠించారు. అమ్మవారు కూడా ఉన్నారు ఇక్కడ. ఇక్కడ వేణుగోపాల స్వామి శ్రీ రుక్మిణి సత్యభామ సమేతంగా ఉన్నారన్నమాట. ఇదిగో చూసారా, ఈ గోడల నిండా గోవర్ధనగిరిని ఎత్తడం, కంసవధ, పూతన, ఇవన్నీ వివాహం శ్రీకృష్ణుల వారిది, ఇవన్నీ కూడా చక్కగా ముద్రించారండి. చాలా రెండు కళ్ళు చాలా అన్నట్టుగా ఉందన్నమాట ఆయన అవతారాలు. ఇదిగో ఇది గ్రానైట్ మీద ఎలా నమస్కారం చేయాలి. మగవాళ్ళు అయితే ఇలా సాష్టాంగ నమస్కారం, ఆడవాళ్ళు మోకాళ్ళ మీదే చెయ్యాలి, సాష్టాంగం చేయకూడదు. మన గర్భం భూమికి తాకకూడదు. ఇదిగో ధ్వజస్తంభం అన్నమాట. అది గుడి లోపల అమ్మవారు. గుడిలో ఇదిగోనండి ఆంజనేయ స్వామి, ఈయన ఎదురుగుండా ఉన్నారు. కృష్ణుల వారి విగ్రహానికి ఎదురుగుండా ఆంజనేయ స్వామి. ఇదిగోనండి వేణుగోపాల స్వామి వేణువుతో ఎంత చక్కగా ఉన్నారో. కింద రుక్మిణి సత్యభామ సమేతంగా విగ్రహాలు, లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం, శ్రీ వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామికి కట్టిన తలపాగా ముద్దుగా ఎంత బాగుందోనండి. ఇది అద్దాల గది. ఇక్కడ ఉయ్యాల ఆయనకు పవళింపు సేవ చేయడానికి అన్నమాట. చాలా చుట్టూరా అన్నీ అద్దాలే. ఇది విష్ణు సహస్రనామం ముద్రించారు గోడ మీద దశావతారాలతో పాటు. ఆయన విశ్వరూపం చాలా ఎంత బాగుందో కదా. ఎవరైనా రాజమండ్రి వస్తే తప్పకుండా ఈ గుడి దర్శనం చేసుకోవాలి నేను అనుకుంటున్నాను. మీరు అందరూ కూడాను. మీకు షేరింగ్ ఈ వీడియో.